ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 and verse 9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Blessed are the peacemakers, for they shall be called the children of God. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఈ వారమంతా కూడా మరి దేవుని యొక్క రక్షణ క్రింద, దేవుని యొక్క కాపుదల క్రింద మనం ఉండాలంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను చూసుకున్నట్లయితే దేవుని కృపలో మనం భద్రపరచబడతాం. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి జయ జీవితం కలిగి ఉంటాం. ఇలాంటి కృప ఇవ్వడానికే యేసు ప్రభువారు తన యొక్క విలువైనటువంటి మాటలు ఆయా రీతిలుగా మనతో మాట్లాడుతున్నారండి. కాబట్టి వాక్యములకు లోబడినట్లయితే గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, యేసు ప్రభువారు అంటున్నటువంటి మాటలు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అబ్బా, ఎలాంటి భాగ్యం అండి! దేవుని కుమార్తెలుగా పిలబడాలని ఆశ అనుకుంటుంది. అయితే దేవుడు ఆశపడుతుంది ఏమిటంటే సమాధానము దేవునితో మనకున్నదా? ఎప్పుడైతే సమాధానం మనము దేవునితో మనకుంటుందో మనుషులందరితో సమాధానం ఉండడానికి ఇష్టపడతాం. ఈ సమాధానము, ఈ యొక్క మేలుకరమైనటువంటి జీవితము ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభువారిని చూసినప్పుడే. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో సమాధానం ఉందా? సమాధానం లేకుండా ఏ పాపము, ఏ పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూసుకున్నట్లయితే పిల్లరా, దేవునితో సమాధానం పడతాం. సాధ్యమైతే మనుషులందరితో కూడా సమాధానం ఉండడానికి ఇష్టపడతాం. దాని యొక్క ఆ రిజల్ట్, సంతోషము, ఆనందము ఈ లోకంలో మన జీవితంలో కలిగి ఉంటామండి. ఇలాంటి గొప్ప భాగ్యము ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది జీవితాల్లో యేసు ప్రభువారు ఇచ్చేటువంటి సమాధానం లేక అసమాధానంతో బాధపడుతున్నారు. అదొక వ్యాధి వలె ఎంతగా కృంగింపజేస్తుంది ప్రభువా. తండ్రి, అనేకమైన సార్లు ఆయా వ్యాధులకు కారణము అసమాధానము, మనశ్శాంతి లేకుండా చేసేటువంటి కారణము అసమాధానము. ఎన్నో రీతిలుగా అసమాధానం వల్ల కృంగిపోతున్నాం. దేవా, సమాధానముకు కర్త అయినటువంటి మీ వైపు చూసినట్లయితే ప్రభువా, మీరు మా జీవితంలో సమాధానం పరుస్తారు. ఎప్పుడైతే మీ సమాధానం మా జీవితంలో ఉంటుందో మేము అందరితో కూడా సమాధానం ఉండడానికి ఇష్టపడతాం. రెండవదిగా, దేవుని యొక్క కుమారులుగా పిలువబడిన ఆయన మీ యొక్క నామమును మహింపరిచే రీతిగా మా బ్రతుకులు ఉంటాయి. ఆ విధముగా సహాయం చేయండి. మరి ఎవరైనా ప్రభువా అసమాధానంతో బాధపడుతుంటే దర్శించండి. ఎవరైనా నెమ్మది లేకుండా బాధపడుతుంటే దర్శించండి. భయంతోనూ ప్రభువా ఆయా రీతిలుగా కృంగిన స్థితిలో ఉన్నట్లయితే దర్శించండి. ఎప్పుడైతే మిమ్మల్ని కలిగి ఉంటామో ప్రభువా, గొప్ప సమాధానము అన్ని సమయాల్లో మేము కలిగి ఉంటాం. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, కుటుంబాల్లో సమాధానం దయచేయమని, ఈ దినమంతా కూడా ప్రతి కీడు అపాయాలను తప్పించమని, వ్యాధిగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి, బలహీనలు బలపరచండి, జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.